నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నూనె ఒక్క చుక్క కూడా లేకుండా చేసే రోటీ పచ్చడి. డైట్లో ఉన్నవాళ్ళు, గ్యాస్ సమస్యలతో బాధపడే వాళ్ళు, ప్రతిరోజు నూనె తినలేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, చింతకాయ, కొంచెం జీలకర్ర అన్నీ న్యాచురల్గా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ వివరంగా చూద్దాం. పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకోండి. ఒక టమాటా పెద్దది, ఉల్లిగడ్డ ఒకటి చిన్నది, చింతకాయ ఒక చిన్న ముక్క, జీలకర్ర అర చెంచా, ఉప్పు రుచికి తగినంత. ఇందులో నూనె లేదు, వెల్లుల్లి తాలింపు కూడా లేదు. పూర్తిగా లైట్ హెల్దీ పచ్చడి. జీలకర్ర ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, జీలకర్ర ఎందుకు అని. జీలకర్ర వల్ల జనశక్తి పెరుగుతుంది, గ్యాస్ బోటింగ్ తగ్గుతుంది, పచ్చడికి మంచి సువాసన వస్తుంది. అందుకే ఇది ఈ పచ్చడికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా రోట్లో మొదట పచ్చిమిర్చి వేసుకోండి. ఆ పచ్చిమిర్చి నలిగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని నూరండి. చింతకాయ ఒక ముక్క, చివరిగా అర చెంచా జీలకర్ర. ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత వేసుకొని నీరు ఒక స్పూన్ కూడా వేయకుండా బాగా గ్రైండ్ చేయాలి. పచ్చడి మరీ డ్రైగా అనిపిస్తే టమాటా జ్యూస్ సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, కలర్ న్యాచురల్గా, టెక్స్చర్ సాఫ్ట్గా, వాసన అద్భుతంగా వస్తుంది, అరోమా. ఈ పచ్చడి ప్రత్యేకంగా డైట్లో ఉన్న వాళ్ళకి, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి, గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి, నూనె తగ్గించాలనుకునే వాళ్ళకి, రోజు నూనె పచ్చళ్ళు తినలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. ఈ పచ్చడి రోటితో కానీ, చపాతీతో కానీ, దోసతో కానీ, వేడివేడి అన్నంతో కానీ దేంతో తిన్నా రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా హెల్తీగా తినాలి, టేస్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ నూనె లేని రోటీ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.